హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా మనకి వసతి దీవెన ఏదైతే ఎంటీఎఫ్ సంబంధించి అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారనమాట. సో, చాలామంది అంటే మన ప్రీవియస్‌గా చేసిన వీడియోస్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ సంబంధించి వీడియోస్‌లో ఏంటంటే మనకి వసతి దీవెన ఏదైతే ఎంటీఎఫ్ జగనన్న వసతి దీవెన అని చెప్పారు కదా! ముందుగా అనుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ ఎంటీఎఫ్ ఓకే. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లో ఉన్న ఎంటీఎఫ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారండి. దాంతో పాటు రిలీజ్ చేసిన తర్వాత కూడా ఏ అకౌంట్‌కి రిలీజ్ చేస్తారు? మదర్ అకౌంట్‌కి రిలీజ్ చేస్తారా? జాయింట్ అకౌంట్‌కి రిలీజ్ చేస్తారా? లేదనుకున్నట్లయితే స్టూడెంట్ అకౌంట్‌కి రిలీజ్ చేస్తారా? అని చెప్పేసి క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, అలాగే మనకి ఆర్‌టిఎఫ్ కూడా మనకైతే క్రెడిట్ అవుతుంది కదండీ! చాలా మందికి ఇప్పటికే ఆర్‌టిఎఫ్ అనేది ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్, ఇంకా ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి అయితే మాత్రం. ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా వసతి దీవెన అమౌంట్ కోసం అయితే క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో ఏంటంటే మీకు పెండింగ్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అప్డేట్ అయితే ఇస్తాననమాట. సో, పెండింగ్ అమౌంట్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి పెండింగ్ అమౌంట్ అని చెప్పేసి. సో, అప్పుడు నేను దానికోసం డెడికేటెడ్ వీడియో అనేది చేసి పెడతాననమాట. సో, ఛానెల్‌లో వచ్చేసరికి వీలైతే ఇవాళ చేసి పెట్టడానికి ట్రై అయితే చేస్తాను. అయితే ఇవాళ మనకి ఈనాడు పేపర్‌లో ఏంటంటే దీనికోసం మనకి అప్డేట్ అయితే ఇచ్చారండి. హాస్టల్ మెయింటెనెన్స్‌కి డబ్బులైతే లేవని చెప్పేసి అయితే మాత్రం చాలా మంది విద్యార్థులైతే బాధలైతే పడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, చాలా మంది విద్యార్థులు ఇప్పటికే ఆర్‌టిఎఫ్ వల్ల కొంచెం అయితే ఊరట పొందారని చెప్పుకోవాలి. ఎందుకన్నట్లయితే మనకి ఫీజు గండంతో పాటు మరొక పాటు వసతి దీవెన అని చెప్పేసి మనకి ప్రాబ్లమ్ అయితే వచ్చిందనమాట. సో, చాలా మందికేంటంటే హాస్టల్స్‌కి వాళ్ళకి ఏదైతే ఫీజు రీయింబర్స్‌మెంట్స్ తర్వాత 20,000 రావాల్సిన ఎంటీఎఫ్ లేకపోతే వసతి దీవెన అయితే పడట్లేదనమాట. ఇంకొక్క రూపాయి కూడా పడలేదు. ఇప్పటికే మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అమౌంట్‌లో కూడా మనకి హాఫ్ అయితే పడ్డది. బట్ అది కూడా చాలా మందికేంటంటే కొంతమందికి పడలేదనమాట. సో, దానివల్ల చాలా మంది అయితే ఫేస్ చేస్తున్నారండి ప్రాబ్లమ్స్. అయితే గతంలో చూసుకున్నట్లయితే 2014, 19లో మనకి 10,000 వరకు కూడా వసతి దీవెన అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేసేవారు. అయితే మనకి 2000 ఇప్పుడైతే మాత్రం మనకి 20,000 వరకు కూడా వస్తుందన్నమాట వసతి దీవెన వచ్చేసరికి. సో, ఇది మనకి డిగ్రీ స్థాయి ఉన్న వాళ్ళకైతే 20,000 అయితే అమౌంట్ అయితే వస్తుందన్నమాట. అలాగే దీంతో పాటు మీకు డిగ్రీ కన్నా పైన ఉన్నట్లయితే 20,000 అమౌంట్ రిలీజ్ చేస్తారు. దాంతో పాటు ఇన్ కేస్ మీరు డిగ్రీ కన్నా లో లైక్ డిప్లొమా అయినట్లయితే మీకు 15,000 రూపీస్ అయితే వసతి దీవెన ఎంటీఎఫ్ రూపంలో అయితే మీరు పే చేస్తారనమాట. ఇన్ కేస్ మీరు ఐటీ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఉన్నట్లయితే మీకు 10,000 రూపీస్ వరకు కూడా మీకు వసతి దీవెన అమౌంట్ అయితే మాత్రం మీకు పే చేస్తారనమాట. అయితే ఇప్పటికి వసతి దీవెన 2024 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి వసతి దీవెన ఎంత అమౌంట్ రిలీజ్ చేయాలని చూసుకున్నట్లయితే కేవలం మనకి వసతి దీవెనే ఓకే. 1,100 క్రోర్స్ వరకు కూడా మనకి వసతి దీవెన అమౌంట్ అయితే రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి బడ్జెట్‌లో అయితే మనకి తెలిసిందనమాట. అయితే మరి ఈ 1,100 క్రోర్స్ అన్ని కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనకి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా క్రెడిట్ అవుతుందో, సో, అప్పుడే మనకి వీలైనంత వరకు కూడా ఎంటీఎఫ్ సంబంధించి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా క్రెడిట్ అవుతుందనమాట. అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మాత్రం ఈ ఎంటీఎఫ్ అయితే క్రెడిట్ అయితే అయిందండి. సో, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి అయితే మనీ అయితే రావడం వల్ల వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మాత్రం మనకి ఎంటీఎఫ్ కూడా పడిందనమాట. బీసీ వాళ్ళకి మాత్రం ఎప్పుడైతే మనకి ఆర్‌టీఎఫ్ ఓకే. ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ వరకైతే వస్తుందో, సో, అప్పుడు మనకి ఆ ఎంటీఎఫ్ సంబంధించి ఫస్ట్ విడత పడే ఛాన్స్ అయితే ఉందనమాట. ఎందుకన్నట్లయితే ముందు మనకి కాలేజ్ ఫీస్ వచ్చేసరికి పే చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుంది. సో, అందులో భాగంగానే మనకి ఫస్ట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ చేశారు. బట్ మనకి ఇంకా ఎంటీఎఫ్ ఎందుకు క్రెడిట్ చేయలేదనుకున్నట్లయితే ముందు కాలేజ్ ఫీజు రిలీజ్ చేసినట్లయితే హాల్ టికెట్స్ అనే దగ్గర కూడా ఇష్యూ దగ్గర కొంచెం ఈజీ అయితే అవుతుందని చెప్పేసి మనకి ఆర్‌టిఎఫ్‌ని మాత్రం రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. బట్ మనకి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చే టైంకి ఖచ్చితంగా కూడా ఎంటీఎఫ్‌కి సంబంధించి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుందన్నమాట. సో, ఖచ్చితంగా క్రెడిట్ అయితే అవుతుందండి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు పడదని చెప్పేసి మీరైతే అనుకోవద్దు. దాంతో పాటు మీకు ఎంటీఎఫ్ అనేది ఏ అకౌంట్‌కి పడుతుందని చెప్పేసి చాలా మంది డౌట్ అయితే అడుగుతున్నారన్నమాట. ఎంటీఎఫ్ అనేది మనకి క్లారిటీగా ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం ఉన్నట్లయితే సో, మనకి ఎంటీఎఫ్ అనేది స్టూడెంట్ ఇంకా మదర్ జాయింట్ అకౌంట్‌కి అయితే పడుతుందన్నమాట. పెండింగ్ అమౌంట్ అయితే మాత్రం. సో, పెండింగ్ అమౌంట్ కానివ్వండి, ఈ అకాడమిక్ ఇయర్ కానివ్వండి, స్టూడెంట్ ఇంకా మదర్ అకౌంట్ ఏదైతే ఉందో జాయింట్ అకౌంట్‌లో అయితే పడుతుందన్నమాట. ఇన్ కేస్ మీ కాలేజ్‌లో మీ మదర్ అకౌంట్ గాని ఇచ్చినట్లయితే మీ మదర్ అకౌంట్‌కి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. బట్ 99% వచ్చేసరికి మనకి జాయింట్ అకౌంట్ అయితే క్రెడిట్ అవుతుందండి. సో, పెండింగ్ అమౌంట్ కూడా మనకి ఎంటీఎఫ్ జాయింట్ అకౌంట్‌లో క్రెడిట్ అయితే అవుతుందన్నమాట. దాంతో పాటే ఎవరైతే ఎస్సీ కేటగరీ వాళ్ళుంటారో, సో, ఎస్సీ వాళ్ళకి మాత్రం ఎంటీఎఫ్ అనేది వాళ్ళ ఎన్‌పీసీఐ లింక్ ఉన్న అకౌంట్‌కి అయితే మాత్రం క్రెడిట్ అయితే అవుతుందన్నమాట. సో, మీకు ఎంటీఎఫ్‌కి సంబంధించి వసతి దీవెనకి సంబంధించి కూడా అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. సో, ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే మనకి క్లారిటీ వచ్చింది కదా! ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అప్పుడు ఎంటీఎఫ్ అనేది ఫస్ట్ విడత క్రెడిట్ అయితే అవుతుందండి. దాంతో పాటే మీకు ఎంటీఎఫ్ అనేది మీ యొక్క మదర్ ఇంకా స్టూడెంట్ జాయింట్ అకౌంట్‌లో అయితే క్రెడిట్ అయితే అవుతుందన్నమాట.
సో థాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం పక్కనే ఉంటుందని క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకా మీరు టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అయితే అవ్వండి. అక్కడ ఇన్స్టంట్ అప్డేట్స్ కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను.